ఇది ఎంతకు అమ్ముతారండి? అది అయ్యి నేను ముక్కు పుడకనే చూస్తున్నాను పాపం, ఆవిడ ఏం చేస్తారో తెలియదు కానీ ఎందుకు ఇలా తెస్తున్నారు అనుకుంటారేమో. ఎంత కొన్నారు? 4,000. ఇది ఎంత? ఇది పట్టుకోండి. ఇది ఏంటని చూస్తున్నారు చూడండి. ఇక్కడ ఎండు చేపలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ సంతల్లో, చూసారు కదా. జీ మాడుగుల సంతలో చాలా రకాల గాజులు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు వచ్చి ఇలా వేసుకుంటూ ఉంటారు అన్నమాట. డజన్ వచ్చి ఎంత ఉంటాయమ్మా రేట్ అయ్యి? పాడేరు లంబసింగ్ మధ్యలో జీమాడుగుల అనే ప్లేస్ లో కొండల నడుమ ప్రతి మంగళవారం ఇక్కడ సంత జరుగుతూ ఉంటుందండి. చాలా ప్రాంతాల నుంచి అంటే కొండల నుంచి గిరిజనులు పండించిన పంటలను ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఘాట్ రోడ్లు, కొండలు, లోయల మధ్య జరిగే ఈ జీమాడుగుల సంత ఎలా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. శనగలమ్మ ఎంతమ్మా? 20. ఇది ఎంత? ఇది పట్టుకోండి. ఇది ఏంటని చూస్తున్నారు చూడండి. తెలుగు రాదా? ఒడిశా వచ్చా? ఒడియా? ఈ ఎంత? 20. ఇది 20. తెలుగు రాదమ్మా మీకు? తెలుగు రాదు. ఇది తెలుగు రాదంట. అంటే వీళ్ళు ఎలా ఉంటారని చూపిద్దామని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, బట్ మాట్లాడలేకపోతున్నా. తెలుగు రాదా ఆవిడకి? ఏం మాట్లాడతారు? ఒడియా? ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ ఆవులను కూడా అమ్ముతారంటండి. ఈ కొనుక్కోవడానికి చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇది ఎంతకు అమ్ముతారండి? 30,000. అది అయ్యి 2 కలిపి 50,000. అవి మీయేనా? ఓకే. ఇది 30,000. ఫైనల్ ఎంతకి ఇస్తారు? 28,000కి ఇస్తారన్నమాట. ఇక్కడ ప్రతి మంగళవారం ఉంటుందండి మార్కెట్. ఓకే. విలేజ్ నుంచి తీసుకొస్తారండి ఇవి? లోకల్ నుంచి వస్తాయండి అన్నమాట. మీరు అందరూ కొనుక్కోవడానికి వచ్చారండి? కొనడం, అమ్మడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇక్కడ ఈ మంగళవారం సంతలోనే ఆవుల్ని అమ్ముతూ ఉంటారండి. ఎవరికైనా కావాలితే కనుక తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. ఇక్కడికి వస్తే అమ్ముతూ ఉంటారని చూపించడానికి ఇక్కడ ప్రతి మంగళవారం జరుగుతుంది. చూడొచ్చు ఏ విధంగా ఈ మార్కెట్ జరుగుతుందో. ఇవన్నీ ఆవులే. ఓవరాల్గా ఇలా ఉంటుందని చూపించడానికి. ఓకే అండి, బాయ్. ఇదంతా కొండ మీద జరిగే సంత. ఇంకా ముందుకెళ్దాం. సంతలో గింజ ధాన్యాలు ఎక్కువ ఉంటాయండి. వేరుశనగ పల్లీలు, వీటి పేర్లు తెలియదు కానీ ఇవన్నీ ఉన్నాయి. రాజ్మాలు, ఇయో రకం ఇవన్నీ. మామగారు ఆవిడేనా? ఆవిడ చేస్తున్నారు వ్యాపారం? మామగారు ఎలాగా గింజలు? అది 100. అది నల్లగా ఉన్నాయండి. అది కూడా 100 కాదు, నల్లగా ఉన్నాయి అట్లా ఏమంటారు? అదా ఆ మూల పోస్ట్ ఉంది. అది నల్లడిది పెద్దకొండ కందులు, ఇతల్ది సిరికందులు. ఇది మూడోది ఎర్రగొండది. ఇదా ఎరుపుది. ఎరుపుది అంటే కందులా అవి? అది నేల సిక్కుడు. అక్కడ రెడ్గా ఉన్నాయి. రెడ్ ఉన్నదా? అది నల్లడిది, నల్ల కందులు. అది కందుల రాజ్మాల్ అంటారు. ఎంత అమ్ముతున్నావు తవ్వచ్చి? అదా జగ్గు 100 రూపాయలు. 100. ఏ ఊరమ్మా మీది? మాది బందాయిది. ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో? నువ్వు ఎండలో వ్యాపారం బాగానే చేస్తున్నావు. ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడతారమ్మా? తెలుగు మాట్లాడతారు. మా అమ్మగారి కమ్మలు బాగున్నాయి.
ఇప్పుడు అందరూ చిన్నగా స్టైల్గా పెట్టుకుంటున్నారు కదా, ఆ, మీరు ఎంచక్క పాత కల్చర్ ఉంది కదా అందుకు. అవును. ఓకే అమ్మా, ఓకే, బాయ్. ఓకే. మా అమ్మగారు ఇక్కడ చిన్న గింజ ధాన్యాలు అంటే సిరిధాన్యాలు అమ్ముతున్నారు. అట్ల పేర్లు చెప్పారు కదా. తవ్వ వచ్చి ఎంత అమ్ముతున్నారు అవి? 100 ఏ తవ్వ అయినా 100. ఏదైనా అందాయి. చిన్న తవ్వ అయితే 50 రూపాయలు. అవును. ఓకే. జీ మాడుగుల సంత అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాల జీవన విధానాన్ని దగ్గరగా చూసే అరుదైన వారాంతపు సంత. ప్రతి మంగళవారం జరిగే ఈ సంతకు చుట్టుపక్కల ఉన్న అనేక గిరిజన గ్రామాల ప్రజలు తెల్లవారుజామునే చేరుకుంటారు. ఈ సంతలో పసుపు, చింతపండు, కుంకుడుకాయలు, వెదురు వస్తువులు, తాజా కూరగాయలు, పండ్లు, కోళ్లు, మేకలు వంటి ఎన్నో వస్తువులు అమ్మకానికి వస్తూ ఉంటాయి. గిరిజన మహిళలు తమ చేతులతో పండించిన పంటలను నేరుగా తీసుకొచ్చి విక్రయించడం ఇక్కడ ప్రత్యేకత. ఇది కేవలం కొనుగోలు, అమ్మకాల కోసం జరిగే మార్కెట్ మాత్రమే కాదు, గిరిజనుల జీవన శైలి, సాంప్రదాయాలు, ఆచారాలు, వారి ఆత్మీయతను చూసే ఒక సాంస్కృతిక వేదిక కూడా. సంతలో వినిపించే గిరిజన భాషలు, కనిపించే సాంప్రదాయ దుస్తులు, ప్రకృతి మధ్య జరిగే సందడి ప్రతి సందర్శకుడికి ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. ఒకసారి సంత చూడండి. సంతలో ఇక్కడ పచ్చిమిరకాయ బజ్జీలు ఉన్నాయి, ఇక్కడ ఏవో బజ్జీలు ఉన్నాయి, బోండాలమ్మ వాళ్ళు ఉన్నాయి, గారెలు అంటారా? ఈ ఎలా అమ్మ రేటు? 5 రూపాయలు ఒకటి. ఇదేంతనా? ఇక్కడ 5 రూపాయలకి ఒకటి మాట. ఇక్కడ చాలామంది సంతకు వచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఈ జీ మాడుగుల సంత ఎలా ఉంటుందని అందరికీ ఐడియా ఉండాలి కదా, అందుకు ఒకసారి చూపిస్తున్నాను. కొన్ని సంతల్లో వలలు కూడా అమ్ముతున్నారండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే చేపలు పట్టడానికి ఈ అమ్ముతూ ఉంటారు అన్నమాట. బయట ప్లేస్ నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. చాలా మంది ప్రజలు కొనుక్కుని తీసుకెళ్తూ ఉంటారు. చూడొచ్చు, భలే అమ్ముతున్నారు. మన సైడ్ ఇలా అమ్మడం ఉండదు, అందుకు సరదాగా చూపిస్తున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణరావు సార్. ఈ జీ మాడుగుల సంత ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ప్రతి మంగళవారం ఇక్కడ వస్తుంటాం సార్. ఇక్కడ వల్ల అమ్ముతూ ఉంటారు మీరు? వలలు అమ్ముతాం సార్. ప్రతి మంగళవారం వచ్చి అమ్ముతాం సార్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు సార్ మీరు? మేము చిత్రకొండ ఏరియా నుంచి ఒరిస్సా వెళ్తుంటాం సార్. వరిసె వెళ్ళి ఒరిస్సా వెళ్ళి ఖరీదు చేసుకుని తెస్తాం సార్. ఈ రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు మాకు అవైలబుల్ గానే ఉంటాయి సార్. ఇక్కడ ఎలాగైతే కొంటారో ఆ విధంగా అవైలబుల్ గా ఇస్తాం సార్. తక్కువ రేటుకి ఇస్తారు అన్నమాట. అవును సార్. ప్రజలకి అనుకూలంగా ఉంటేనే కదా మన వ్యాపారం సాగుతుంది సార్. ఓకే సార్, ఇంకేమైనా చెప్తారా మీ సంత గురించి? చెప్పాల్సింది ఏముంది సార్, మా ఊరు కొత్తూరు బయలు సార్. నా పేరు కిల్లో లక్ష్మణరావు సార్. నేను 15 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. కిల్లో సాయి దత్తు, కిల్లో సంజయ్ దత్తు సార్. ఏం చదువుతున్నారు? వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. వాళ్ళు ఇంకా నెక్స్ట్ డిగ్రీకి వెళ్తున్నారు సార్. ఓకే, బాగా చదివించాలి సార్. బాగా చదివించండి. వాళ్ళ కూలీ నాలి చేసి అయినా బాగా చదివించాలి సార్. చదివించండి. వాళ్ళ ప్రయోజకులు అయితే మిమ్మల్ని మంచి పొజిషన్ లో చూస్తారు. నేను ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ప్రయోజకులు అయి ఉండాలి సార్. అదే నా లక్ష్యం. చూసారు, ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక అదే, పిల్లల్ని బాగా మంచిగా సెటిల్ చేసుకోవాలని. ఈయన కష్టపడుతూ ఇంత ఎండలో అయినా ఇంత దూరం వచ్చి ఘాట్ రోడ్లు వచ్చి పిల్లల గురించి అందరూ పిల్లల ప్రయోజకులు అవ్వాలని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ మాడుగులు వస్తే అందరూ అక్కడక్కడ కళ్ళు అమ్ముతున్నారు అనమాట. జీలికి కళ్ళే ఎలా అమ్మ? రేట్ ఎలాగా? 20 రూపాయలు జగ్గు. జగ్గా? జగ్గు 20. ఈ లోట వచ్చి 20 రూపాయలు. దీంతో తాగాల మేము? డోగుతోటి తాతారు. ఇది ఏంటమ్మా ఆనపకాయ ఎలా ఉంది? ఈ డోకి మచ్చలు పట్టేసింది కదా, పండ పెడితే మచ్చ వచ్చేసింది వర్షానికి, అందుకే ఇలాగ అయిపోయింది. మా సైడ్ ఉండవు, మీకు దొరుకుతాయి. ఇక్కడ పండిస్తారా? పండిస్తారు పండిస్తారు. వండుకుంటారు అట్లని? వండరు, ఓన్లీ తాగడానికి. ఓన్లీ తాగడానికి. దీంట్లో పెట్టుకుని తాగాల మేము?
ఇలా పెట్టుకుని తాగాల? అలాగే పెట్టుకొని తాత. ఓకే, ఇలా పెట్టుకుని తాగాలట. ఇది ఇక్కడ జీలుక్కలు చాలా ఫేమస్, అమ్ముతున్నారు. ఎవరైనా తాగితే కనుక చూపిస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మన ఏరియాలో అందరూ చేపలు అంటే తెలుసు, బట్ ఇక్కడ చేపలు కూడా మార్కెట్ బాగా జరుగుతుంది. ఇలా ముక్కలు కట్ చేసి అమ్ముతూ ఉంటారు అన్నమాట. చూడొచ్చు, చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. ఇవి ఎలా పడతాయని పోగొచ్చి 100 రూపాయలు, తక్కువే. ఇవి కూడా చూడొచ్చు, భలే ఉన్నాయి ఈ చేపల మార్కెట్ కూడా. సీ ఫుడ్. మీరు ఎక్కడి నుంచి తెస్తారు సీ ఫుడ్ వచ్చి? వైజాగ్ అండి. ఓకే ఓకే, అక్కడి నుంచి తెచ్చుకుంటారు అన్నమాట. సరే అండి. ఒకసారి పైన కూడా సంత జరుగుతుందంటే పైకి వెళ్ళి వచ్చేద్దామా? ఇక్కడ బట్టలు ఉంటాయండి అన్ని. తీస్తున్నాం సార్. బాయ్ అండి, బాయ్. ఇక్కడ ఈ జీ మాడుగుల సంతలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ బట్టల షాపులు ఎక్కువగా ఉంటాయి. ఒక తీర్థం ఉంటుంది అన్నమాట. గొడుగులు కూడా ఉన్నాయండి. ఇంకా పైన ఉందంట, చూద్దాం. ఇక్కడ షాపింగ్ మాల్ అవి ఉండవు కాబట్టి ఇక్కడ కొండ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. వీళ్ళ వ్యాపారస్తులు ఇక్కడికి తెచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఈ ఘాట్ రోడ్లను లెక్క చేయకోకుండా దూరం వచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ జీ మాడుగుల సంత ఇలా ఉంటుంది. ఎంత కొన్నారు? 4,000. అమ్మా, ఇత్తడి బిందులు రేట్లు ఎక్కువ ఉంటాయి. 4,000 అట. జీ మాడుగుల సంత చాలా పెద్దండి, కానీ కల్చర్ అంటే మన తెలుగు కల్చరే కనిపిస్తుంది. అక్కడక్కడ ఒడియా కల్చర్ కొంచెం ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఏమైనా కొత్తగా కనిపిస్తే మనం చూడొచ్చు. ఇక్కడ కూడా ఇవి అమ్ముతారు అన్నమాట. శనగలు అలాగే బఠానీలు అమ్ముతారు అన్నమాట. ఎంత ఇది? ఇది 20. ఏదైనా 20ఏనా? తెలుగు వచ్చా మీకు? తెలుగు రాదు, ఒడియా వచ్చా? ఎక్కడి నుంచి వస్తారు? జైపూర్ నుంచా? అంత దూరం నుంచి వస్తారమ్మా? అంత దూరం నుంచి వస్తారా? నిన్న సంతకి వెళ్ళారా? వచ్చారండి, నేను చూసారా? అన్నవరం సంత. ఇది మైక్ వాయిస్ బాగా వస్తుంది అన్నమాట. ఆవిడ మాటలు ఎలా ఉంటాయని ట్రై చేస్తున్నాను. తెలుగు రాదు, కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఆవిడ చూడండి, మాట్లాడడానికి ట్రై చేస్తారేమో చూస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, బాయ్. తీసుకోనా? తీసుకోండి. 50 తీసుకోనా? ఇది 20. ఓకే, బాయ్. తీసుకో. ఈ జీ మాడుగుల సంతలో అన్నీ ఉంటాయండి. మొత్తం ఇంట్లో కావాల్సిన సామాగ్రి అన్నీ ఉంటాయి.
ఇక్కడ ఎండు చేపలు కూడా దొరుకుతాయి. నమస్తే అండి. మామగారు ఈ మీయేనా? ఈ మీయేనా? ఏం పేరు అడగండి. తెలుగు రాదు మీకు వచ్చా? మీ పేరేంటండి? ఏ ఊరు నుంచి వచ్చారు? సేపల్లి నుంచా? సంతకం వేసుకున్నారా? ఎంత అయింది డబ్బులు? 300. ఏమేమి కొనుక్కున్నారు? కూరగాయలు. మీరు ఏం పండించరా? ఇప్పుడు అయితే లేవా? మీరు కమ్మలు పెట్టుకున్నారు కదా, బాగున్నాయండి అవి. అంటే ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేదు కదా, మీరు ఎన్ని 1, 2, 3, 4 పెట్టుకున్నారు. మా అమ్మగారు మాట్లాడతారా? మీకు తెలుగు వచ్చు? ఇప్పుడు మీరు వడియా కూడా మాట్లాడతారా? ఏమొచ్చు మీకు? తెలుగుని ఇంకేం? మీ భాష వస్తుందా? ఏం భాష మీది? అన్నం తిన్నారా? మా అమ్మగారు భోజనం చేయారా? ఇది పట్టుకోండి. ఏదో అని భయపడుతున్నారు దీన్ని చూసి. మా అమ్మగారు ఇవి చూసి భయపడ్డారు అనుకుంటా, కానీ ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీ బాగున్నాయి, ఈ కమ్మలు బాగున్నాయి మా అమ్మగారు. అమ్మ మీరు ఈ డ్రెస్ స్టైల్ ఇలాగ ఉంటుందా? మీరు వేసుకునే విధానం కూడా ఇలా ఉంటుందా? అలవాట ఫస్ట్ నుంచి మీకు? అదేనండి ఆచారం అన్నమాట. ఓకే. చూసారు కదా, మనం ప్రత్యేకంగా ఈ సంతను షూట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా ప్రాంతాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు వస్తుంటారు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ భాష డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఏదేమైనా మంచి మనసు ఉన్న ప్రజలు అన్నమాట. ఏమీ తెలియని అమాయక ప్రజల్లా కనిపిస్తుంటారు, బట్ అన్నీ తెలుసు వీళ్ళకి. ఏంటంటే కొండ ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వాళ్ళ కల్చర్ అందరూ తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. ఓహో, అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయనండి. వస్తారు పాపం, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా తక్కువగా ఉంటాయి. పెన్షన్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా కిందకు వచ్చి అన్ని కొనుక్కోవడానికి వస్తూ ఉంటారంట. థ్యాంక్ యూ కదమ్మా, బాయ్. అమ్మగారిని చూడండి, సంతకు వచ్చారట. నేను ముక్కు పుడకనే చూస్తున్నాను పాపం. ఆవిడ ఏం చేస్తారో తెలియదు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటారేమో. నేను ఏదో చేస్తున్నాను అనుకుంటారు పాపం. ఈ సంతలో నాకు ఒక ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది. ఓ గిరిజన మహిళతో మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ ఆమెకు తెలుగు అసలు రాదు. ఆమె తన గిరిజన భాషలోనే మాట్లాడుతుంది. నేను ఏదైనా అడిగితే ఆమెకు అర్థం కావడం లేదు, కానీ ఒక మాట మాత్రం తెలుగులో స్పష్టంగా చెప్పి, బంగారు కమ్ములు ఇస్తావా అని అడిగితే అది వినగానే అక్కడున్న వాళ్ళంతా నవ్వేశారు. భాష వేరైనా ఆవిడ అమాయకత్వం, చమత్కారం మాత్రం అందరికీ అర్థమైంది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే గిరిజన సంతను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఇదంతా మాడుగుల సంత అండి, మాడుగుల సంత. ఇక్కడ కొబ్బరికాయలు కూడా దొరుకుతాయండి, మన కోనసీమ కొబ్బరికాయలు. మన కోనసీమ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరికాయలు అన్నమాట. ఈ కొబ్బరికాయలు చూస్తుంటేనే అసలు ఈ సంతలో కూడా మన కోనసీమ కొబ్బరికాయలు వచ్చేసినాయా అని అనిపించింది. ఇక్కడికి చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ తెచ్చి ఈ ప్రక్క ప్రాంతాల్లో కొబ్బరి పంట ఉండదు కాబట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి? అనకాపల్లి నుంచి. మీది ఎవరండి? పాడేరండి. అక్కడి నుంచి తెచ్చుకుని అమ్ముతూ ఉంటారమ్మా. ఇవి ఎలా అమ్ముతున్నారు ఇప్పుడు? 20 రూపాయలా? మా సైడ్ కూడా ఎక్కువగా ఉంది, మీరు తక్కువగా అమ్ముతున్నారు. 20 రూపాయలు అట కాయ వచ్చి. ఒకసారి ఈ కొబ్బరికాయలు దొరకవు కాబట్టి వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారని చూపించడానికి. వచ్చిందంతా మన ఏరియా కొబ్బరికాయ మ్యాక్సిమం అయితే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇది చూసారా కొబ్బరికాయలు?
ఇవన్నీ మిరపకాయలు అన్నీ అందరికీ తెలిసినాయే. కొత్తగా ఉన్నా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎండు చేపలు, కొబ్బరికాయలు అండి. మన కోనసీమ కొబ్బరికాయలు ఇక్కడ ఉన్నాయి. అమ్మ ఇవి ఎంత? 50. ఇవి అది 50, ఇది 20. ఇది 20. ఇవేంటమ్మా? రొయ్యి, చిన్న రొయ్యలా? ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? వాళ్ళ దగ్గర కొనుక్కుని మీరు అమ్ముతారు అన్నమాట. ఇవన్నీ పోగు 50. ఇవన్నీ ఏదైనా 50. ఎండు చేపలు చాలా ఉన్నాయండి ఇక్కడ. ఏ పోగైనా 50 రూపాయలు. మా అమ్మగారు ఓకేనమ్మా. టమాటా వేసి వండుకుంటారు అన్నమాట. ఓ దొరుకుతాయి. ఏ ఊరో మీది? మీకు అలవాటే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఈ మెత్తలు మన సైడ్ కూడా ఉంటాయి, అందుకు ఒకసారి చూపించండి. మా అమ్మగారు అమ్ముతున్నారు. ఇవన్నీ ఎండు చేపలే. ఎండు చేపలు, కాయగూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ. చూసారు కదా. గాజులు కూడా ఉన్నాయండి ఇక్కడ. జీ మాడుగుల సంతలో చాలా రకాల గాజులు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు వచ్చి ఇలా వేసుకుంటూ ఉంటారు అన్నమాట. డజన్ వచ్చి ఎంత ఉంటాయమ్మా రేట్ అయ్యి? 50 రూపాయలా? ఓకే, 50 రూపాయల డజన్ వచ్చి. ఇవన్నీ తాళ్ళు అవి ఉంటాయి మామూలే. గాజులు రకాలు చూడండి ఇక్కడ. గాజులు అమ్ముతున్నారా మీరు? ఎంత డజను? 50. ఇవిడికి తెలుగు రాదా? తెలుగు రాదా? ఏ ఊరు అమ్మ మీది? డుంబురిగూడ. ఈ చూడండి గాజులు ఉన్నాయి. పాప తెలుగు రాదంట, చూస్తున్నాను ట్రై చేయడానికి, కానీ రావట్లేదు పాప మావిడికి. జీ మాడుగుల సంత. ఇక్కడ ఎండు చేపలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఈ సంతల్లో. చూసారు కదా. అమ్మ పోగెంత? ఏదైనా 50నా? ఏదైనా 50 అట. మా అమ్మగారు అమ్ముతున్నారు. స్టీల్ సామాన్లు ఉన్నాయండి, చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇంట్లో వాడుకునే సామాగ్రి ఇవి కూడా ఉన్నాయి. కారం, ఇవి కూడా ఏడ్చనక గింజలు. విత్తనాలు అమ్ముతారా? నా పేరు అంతా చిన్నమ్మి. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు? గద్దిరాయ్. ఓకే. ఏం అమ్ముతున్నారు మీరు? సలకాయలు అమ్ముతున్నాము. ఓకే. మీకు తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. ఇంకేమేం భాష మాట్లాడతారు మీరు? ఒడియా మాట్లాడతారు. ఒడియా. మీ ఇంటి దగ్గర ఒడియా మాట్లాడుకుంటారా? మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు ముక్కు పుడకలు పెట్టుకున్నారు కదా కమ్మలు, అవి భలే ఉన్నాయని అందుకు మీతో మాట్లాడుతుంది అనమాట. మీకు అంటే చిన్నప్పటి నుంచి అలా ఉంటాయమ్మా? చిన్నప్పటి నుంచి అలవాటు. బంగారం అమ్మా? అవి బంగారమే. ఇప్పుడు ఈ రోజుల్లో వెండి. ఇప్పుడు రేట్లు చాలా ఎక్కువ బంగారం. ఇప్పుడు పిల్లలకి పెడుతున్నారా మరి? పెడుతున్నారే. మరి డబ్బులు ఎక్కువ కదా, మరి ఏం చేస్తారు? ఇది ఇక్కడ కల్చర్. ఈవెన్ చూడండి,
మన ఏరియాలో కొత్తగా ఉంటుంది కాబట్టి ఆవిడ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈవిడ మాత్రం వేరుశనగలు అమ్ముతున్నారు అనమాట. ఈ పొంగడాల ఏమి జంతికలు ఇవి కూడా పొంగడాలే, ఇవి కూడా పొంగడాలి అంతేనమ్మా? అన్నీ పొంగడాలేనా? ఈ బొండాలు అవి పచ్చిమిరకాయ బజ్జీలు. మన సైడ్ సంతల్లో ఏమమ్ముతారు, ఇక్కడ ఏమమ్ముతారు చూడు. ఈ గారెలమ్మా, వడలు అంటారా? గారెలు ఏదైనా 5 రూపాయలా? ఏదైనా 5 రూపాయలట. ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు అన్నమాట. మీరు ఎక్కడి నుంచి వస్తారండి? వడ్డాది నుంచి వస్తారు. సంత జరుగుతుంది అక్కడ మీకు. మొన్న జరిగింది ఆదివారం. ఓకే. సంత నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి. ఇంకా అరకు చుట్టుపక్కల లొకేషన్స్ చాలా విలేజెస్ కానీ సంతలు కానీ కవర్ చేస్తున్నామన్నమాట. ప్రజెంట్ అయితే మనం లంబసింగి వెళ్తున్నామండి. అంటే పాడేరు నుంచి లంబసింగి వెళ్తున్నాం. మన పాడేరు నుంచి మార్నింగ్ బయలుదేరాం. మధ్య మధ్యలో రోడ్డు ఇప్పుడు వేస్తున్నట్టున్నారండి. ఈ రోడ్డు ఫ్యామిలీతో వస్తే కొంచెం ఇబ్బంది పడతారు. బట్ మీరు పాడేరు నుంచి మాడుగుల రోడ్డు మాత్రం ఆ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. అలా అయితే జర్నీ ఈజీగా ఉంటుంది. కాదు మేము లంబసింగి చూడాలంటే కనుక పాడేరు నుంచి లంబసింగి రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద నుంచి రావచ్చు. అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. బట్ కొంత దూరం అయితే రోడ్డు జర్నీ బాగుంది. ముందుకెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత లంబసింగి చుట్టుపక్కల లొకేషన్ చూస్తూ, అంటే కొండల ఘాట్ రోడ్లు ఇవి చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుంచి లంబసింగి జర్నీ స్టార్ట్ అవుతుందండి. చూడొచ్చు మీకు ఘాట్ రోడ్లు కానీ వ్యూస్ కానీ వెదర్ కానీ చూస్తూ ముందుకెళ్ళిపోదాం. మా అమ్మగారు ఇక్కడ మేకలు మేపుతున్నారు. ఇదంతా ఇక్కడ లొకేషన్ అన్నమాట, లంబసింగికి వెళ్ళే లొకేషన్స్. ఇది కొత్తగా వేసిన రోడ్డు అండి, ఈ మధ్య వేసినట్టున్నారు. ఇప్పుడు రోడ్డు మీకు కనిపించే రోడ్డు బాగానే ఉంది. మధ్య మధ్యలో మాత్రం మేము కొన్ని అంటే కొంచెం రోడ్డు బాగాలేదు, పర్లేదు వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకి వచ్చి ఇచ్చమాట పెద్ద రోడ్లు వేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ప్యాచ్ వర్క్ చూసారు కదా, ఇక్కడ ఇలాంటి చోట జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి మనం. ఇది బాగా డౌన్ అండి, మళ్ళీ హైట్ ఎక్కాలి. ఇలాగ ఉంటుంది లంబసింగి జర్నీ అంతానే. అందుకే చాలామంది ప్రజలు అదే సరదాగా రైడ్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు అన్నమాట. వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇలాగ ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు రోడ్లు సరిగ్గా లేవు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, ఇదంతా లంబసింగి వ్యూ అన్నమాట. చాలా అద్భుతంగా కనిపిస్తుందట. మనకి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. అసలు ఈ కొండల మధ్యలో ఉండే రోడ్డు జర్నీ అంటది. అక్కడక్కడ చిన్న విలేజెస్ అన్నమాట. మనకి అరకు విజువల్స్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, సేమ్ అదే విధంగా ఉంటాయి. చూడొచ్చు. ఈ వెదర్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. మనం కూడా ఈ ప్లేస్కి వచ్చేసాం. చూసారా, ఇదంతా లంబసింగి ఏరియా అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతే కనుక వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ జర్నీ అనుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే. యాక్చువల్గా మనకి ఎండాకాలం ఈ రోజు వచ్చి జూన్ 10వ తారీఖు. బట్ మన సైడ్ ఎలా ఉంది, ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు కదా అందరికీ. బట్ ఇక్కడ చాలా కూల్గా ఉంది. ఇంకా మళ్ళీ డౌన్ వస్తుందండి. అప్ డౌన్ అలా వస్తూ ఉంటాయి. ఇక్కడికి ఎందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ డౌన్లో ఇక్కడ వాటర్ వచ్చే ప్లేస్ కోసం అండి. వీళ్ళందరూ వ్యవసాయానికి
వ్యవసాయం చేసుకుంటారన్నమాట ఈ భూముల్లోని. ఈ వాటర్ని వీళ్ళు మలుచుకుంటారండి. అసలు దీనికి కూడా మంచి స్కిల్ ఉండాలి. ఈ వెదర్ లొకేషన్ అంతా చూడొచ్చు మీరు. అటు సైడ్ కొన్ని విలేజెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వరి పంటలు అప్పుడు పండించేస్తున్నారు, చూసారు కదా. వీళ్ళు ఎప్పుడు కావాలన్నప్పుడు వరి పండించుకుంటారు వాళ్ళు వాడుకోవడానికి కాబట్టి. ఇది చూడండి, అప్ డౌన్ అలా ఉంటున్నాయన్నమాట. చాలా సరదాగా కూడా ఉంది. కొంతమంది బాగా వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం కొంచెం భయంగా ఉంది. మనకి రోడ్లు అలవాట్లేవు, కానీ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి. అసలు మారేడుమిల్లి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో వెదర్, సేమ్ అటే విధమైన వెదర్ అన్నమాట. చాలా కూల్గా ఉంది. అందుకేనేమో లంబసింగ్ అంటారు. ఈయన చూడండి మనకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. బట్ వీళ్ళకి అలవాటు, మనకైతే అంత అలవాటు లేదన్నమాట. రోడ్డు వర్క్ జరుగుతుందండి. మీరు ఇటు సైడ్ ప్రిపేర్ చేసే కంటే 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి పాడేరు, చింతపల్లి మీద నుంచిగా ఒక రూట్ ఉందంటే అది బాగుంది అంటారు. మరి అది కంప్లీట్ అయిందో లేదు తెలియదు. ఇది పాడేరు నుంచి లంబసింగ్ ఒక రోడ్డు ఉంది. ఇది ఈ వర్క్ జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, జర్నీ ఎలా ఉండదు చూద్దాం. మనం దగ్గరగా లంబసింగి ఇంకా 10 km డిస్టెన్స్లో ఉన్నామండి. మ్యాక్సిమం జర్నీ బాగుంది. రోడ్డే అక్కడక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు అన్నమాట. ఇంకొక కొన్ని రోజులకి రోడ్డు కంప్లీట్ అయిపోతుంది, మంచి రూట్ అవుతుంది. లొకేషన్స్ అయితే చూడొచ్చు. చాలా అంటే చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు లంబసింగ్ వస్తానని. ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అసలు బైక్ మీద రైడ్ చేస్తాను సరదాగా. ఏదో ఈ సమ్మర్కి ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా కానీ అరకు వరకు మన జర్నీ సాగింది. ఏదేమైనా వెళ్ళిపోదాం ముందుకి. ఇది ఒక విలేజ్ తగిలింది మరి లంబసింగికి వెళ్ళే దారి మధ్యలో. ఆ విలేజ్ కూడా చూడవచ్చు మీరు. వంజరి అనే ఊరి కోసం అండి. విలేజ్ వచ్చి వంజరి అని ఉంది. హౌసెస్ అయితే ఇలా ఉన్నాయండి. కొన్ని హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పటి వరకు మన జర్నీ పాడేరు నుంచి లంబసింగి వెళ్ళే దారి మధ్యలో జీ మాడుగుల సంత గురించి మీకు చూపించడం జరిగింది. అలాగే జీ మాడుగుల నుంచి లంబసింగి వరకు ఉండే ఘాట్ రోడ్ జర్నీ కూడా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. వచ్చే వీడియోలో లంబసింగి చుట్టుపక్కల ఏరియాస్, అలాగే అరకు చుట్టుపక్కల లొకేషన్స్ వచ్చే వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.